సూచక క్రియ అనగానేమి, ఇది నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియ అనగానేమి, ఇది నేటి కాలంలో జరుగుతున్నవా? ఈ పాఠాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు, స్వస్థతలు, ఇవి బైబిల్లో మనకు కనిపిస్తున్న కొన్ని పదాలు. ముఖ్యంగా క్రైస్తవులుగా, ఈరోజు క్రీస్తును నమ్ముకున్న వారుగా ఎక్కువ మంది ఇష్టపడే, ఎక్కువ మంది ఆసక్తి కనపరిచే కార్యక్రమాలు ఈ స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు. వీటిని మిరాకిల్స్ అనే ఇంగ్లీష్లో అంటారు. వీటిని చాలా ఇష్టపడతారు క్రైస్తవులు. నేడు క్రైస్తవులు ఎక్కువ మంది ఈ మిరాకిల్స్ జరగడాన్ని ఇష్టపడతారు. ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలు, మహత్కార్యాలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. బైబిల్లో కనిపించిన ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, ఈ స్వస్థతలు, ఇవి నేటి కాలంలో జరుగుతున్నాయా? నేటి కాలంలో జరుగుతున్నాయా? బైబిల్లో భక్తులు పాత నిబంధన గ్రంథంలో భక్తులు చేసినట్టు, క్రొత్త నిబంధన గ్రంథంలో మరింత ఎక్కువగా చేసినట్టు మనం చూడగలం. కానీ నేటి కాలంలో ఇవి జరుగుతున్నాయా? నేటి కాలంలో వీటిని జరిగించే భక్తులు ఉన్నారా అని ప్రశ్నించి నేర్చుకుంటేనే పాఠం. నేటి కాలంలో కూడా జరుగుతున్నవని, నేటి కాలంలో కూడా ఉన్నాయని, దేవుని శక్తి నేటి కాలంలో వీటిని స్వస్థతలను జరిగిస్తుందని అనేక దైవజనులు, ఏమండి, పల్లెటూరు మొదలుకొని మహానగరాలలో ఉన్న బోధకులు సైతం, ఇదిగో దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నాడు జరిగినయే కాదు నేడు కూడా జరిగిస్తాము, మేము జరిగిస్తున్నాము అని చెప్పుకునేవారు ఎక్కువగా మనకు కనిపిస్తారు. వారందరూ బలంగా చూపించే ఒక రెఫరెన్స్ మనం చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అన్నాడు. ఏమండి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏ హాని చేయదు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. ఇదిగో బైబిల్లో మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాటను బట్టి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అన్నారు. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు ఈ సూచక క్రియలు జరిగిస్తారు. ఈ సూచక క్రియలు నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తాయి. అదిగో అవి కనిపించబడాలంటే ఇదిగో ప్రార్థన పూర్వకంగా, భక్తిగా మనం ఉంటే మనలో కూడా జరుగుతాయి, మనం కూడా జరిగిస్తాం అనే ఈ ఆలోచన ఈరోజు క్రైస్తవులు బలంగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఇలా నేను కూడా జరుగుతాయనుకునే ఈ శోకాలు భక్తులు మరో రెఫరెన్స్ కూడా చూపిస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనాన్ని చూస్తే,
యోహాను సువార్త 4:48 ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4:48 మనం చూస్తే, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఎవరు ఈ మాటను బట్టి అంటే యేసుక్రీస్తు కూడా ఒప్పుకుంటున్నారు, సూచక్రియలు మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు కూడా సూచక్రియలు మహత్కార్యాలు స్వస్థతలు జరిగించాడు. కాబట్టి నమ్మాలంటే సూచక్రియలు మహత్కార్యాలు జరగాలి అనేది ఈ మాటను చూపించి నేడు కూడా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ఈ మహత్కార్యాలు జరుగుతున్నాయి అని బోధిస్తున్న వారిని మనం చూడాలి. రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేద్దాం. ఏమంటే ఒకసారి ఈ సూచక్రియలు మహత్కార్యాలు ఈ అద్భుతాలు వీటి విషయమై ఒక మాటను మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు కూడా జరిగించారు. యేసుక్రీస్తు వారు మోషే గారు, ఆ కాలంలో మోషే గారు, పాత నిబంధనలో ఎలీషా ప్రవక్త, అదేవిధంగా సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతులు ఎవరు జరిగించని యోనా 3 దినములు చాప కడుపులో ఉన్నాడు. ఇవి సూచక్రియలు. వారు కంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారు ఈ సూచక్రియలు చేసినట్టు మన కొత్త నిబంధనలు చూడగలం. మరి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఎందుకు జరిగించాడు అనే విషయాన్ని ఒకసారి మన అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ స్తెఫెను గారు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘములో స్తెఫెను గారు నిలవబడి మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాట. 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెట్టు ముందు వాణిగా మీకు కనపరచెను, ఇది మీరెరుగుదురు అన్నాడు. అంటే ఈ మాటను బట్టి చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు వీటిని చేశాడు, మీ కళ్ళ ముందే జరిగించాడు. ఏమి జరిగించాడు? మీ మధ్య ఆయన ఏమేం చేశాడు? అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు మీ మధ్య చేయించను అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, యేసుక్రీస్తు చేశాడా? యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు చేయించాడా? మరలా మనం అక్కడ చదివితే, దేవుడు ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి. అంటే యేసుక్రీస్తు చేశారని మనం అనుకుంటాం ఇప్పటి వరకు. ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవి తండ్రి అయిన దేవుడే చేయించాడు యేసు చేత. తండ్రి అయిన దేవుడే యేసు చేత వీటిని జరిగించాడు. తండ్రి అయిన దేవుడే యేసు ద్వారా వీటిని జరిగించాడు. యేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు అని నేను చాలా మంది అనుకుంటున్నారు. లేదండి, తండ్రి అయిన దేవుని సంకల్పం, ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా వీటిని జరిగించాడు. మరో మాట మనం చూడగలిగితే యేసు మాటల్లో కూడా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనాన్ని కూడా మనం చూస్తే, 12వ అధ్యాయం 49వ వచనాన్ని మనం చూస్తే, ఎలాగనగా
చదువు. నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెను, ఏమి మాట్లాడవలెను దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. యేసు మాటల్లో కూడా నా అంతటా నేనేమీ మాట్లాడలేదు, నా అంతటా నేనేమీ బోధించలేదు. నేను ఏమి మాట్లాడవలనో తండ్రి నాకు ఏమి ఆజ్ఞాపించాడో నేను అవే మాట్లాడాను. అంటే యేసు మాటల్లో కూడా నా అంతట నేనేమి చేయలేదు అంటున్నాడు. స్టెఫెను గారు మా బోధలో కూడా తండ్రి అయిన దేవుడు యేసు ద్వారా వీటిని చేయించారు అంటున్నాడు. అంటే ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు, ఈ అద్భుతాలు లేదా ఈ స్వస్థతలు అనేవి ప్రారంభము నుండే తండ్రి అయిన దేవుని సంకల్పంలోని భాగం. ఎందుకు దేవుడు క్రొత్త నిబంధనలు ఎక్కువ చేయించాడో మనం చివరిగా ఆలోచిద్దాం. కానీ మొదటైతే దేవుడు ఈ సూచక్రియలను మోషే గారి ద్వారా జరిగించినట్లు మనం చూడగలం. ఒకసారి మనం ఆది కాండంలో వెళ్ళడం. ఎందుకంటే ఆది కాండములో నిర్గమ కాండంలో వెళ్ళే ముందు అపోస్తలుల కార్యం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 36వ వచనాన్ని మళ్ళీ ఇక్కడ స్టెఫెను గారే జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకంటే నేటి కాలంలో అనేక మంది ఏమండి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తుంటే మీరెందుకయ్యా నేటి కాలంలో జరుగుతాయా అని ఎలా ప్రశ్నిస్తున్నారు. స్వస్థతలు చేస్తుంటే మీరెందుకు నేటి కాలంలో ఇవి నిజంగా స్వస్థతలు చేయగలిగే వారు ఉన్నారా, వరాలు కలిగిన భక్తులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు కదా అని మనల్ని అడిగేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు అడిగారని కాదు, కానీ దేవుని పిల్లలుగా బైబిల్ కలిగిన వారుగా మనం కూడా ఎంతైనా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. 36వ వచనం చదవండి. స్టెఫెను గారు తన బోధలో చెబుతున్నమాట. ఇతడు అనగా మోషే ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. ఎవరిని? ఇశ్రాయేలుని. ఎక్కడ చేశారట? ఐగుప్తులోను ఎర్ర సముద్రంలో 40 ఏండ్లు అరణ్యంలో మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చారు మోషే. ఇందుకు మోషేతో చేయించినవాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు యేసు శరీరధారిగా పుట్టలేదు కదా. అంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు యేసు కంటే ముందు తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా ఐగుప్తులో ప్రారంభించారు వీటిని ప్రజల మధ్య. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వీటిని ప్రారంభించాడు. ఏమండి, ఐగుప్తులో ఎందుకు దేవుడు వాటిని జరిగించాడు? మోషే గారితో దేవుడు ఎందుకు జరిగించాడు? ఇది మనకి తెలియాలి. దేవుడు ఏది చేసినా దేవునికి ఒక సంకల్పం, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక, ఆ సంకల్పాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతకీ సూచక క్రియ అనగా ఏమి? సూచక క్రియ అనగానేమి? సూచక క్రియ అనగానేమి అంటే ముందు సూచక అనగా ఏమి? సూచకం అనగా సమాచారం లేదా సూచన లేదా జ్ఞాపకం లేదా అగుపరిచేది లేదా సూచించేది, తెలుపునది, గుర్తుల ద్వారా అగుపరిచే సమాచారం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. సూచక అంటే మరొకసారి, సూచక అనగా సమాచారం, సూచన, జ్ఞాపకం, అగుపరిచే, సూచించునది, తెలుపునది, గుర్తుల ద్వారా అగుపరిచే సమాచారం.
ఇది సూచక అనగా దానికి అర్థం. ఇక రెండవది క్రియ. క్రియ అనగా పని. తెలుసు కదా మనందరికీ క్రియ అంటే పని. సూచక క్రియ అంటే సూచించే ఒక పని. ఇంకా మహత్కార్యము అనగా మహత్కార్యములు అనగా గొప్పది, ఉన్నతమైనది, శక్తివంతమైనది, ప్రశస్తమైనది, ప్రభావమైనది, బుద్ధితనాన్ని తెలిపేది. మహత్కార్యము అనగా గొప్పది, ఉన్నతమైనది, శక్తివంతమైనది, ప్రభావమైనది, ప్రశస్తమైనది, బుద్ధితనాన్ని తెలిపేది. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే 19వ అధ్యాయంలో ఏమంటే దేనిని సూచక్రియ అంటారు, దేనిని మహత్కార్యం అంటారు. ఈ రెఫరెన్స్ కూర్చొని అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మహత్కార్యాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 19వ వచనం. చాలు. మహత్కార్యములను వేటినంటారంటే పైన ఆకాశమందు మహత్కార్యములు, కింద భూమి యందు సూచక్రియ. దేవుడు జరిగించాడండి. అంటే మహత్కార్యాలంటే ఆకాశములో జరగాలి, భూమి మీద కూడా జరగవచ్చు, కానీ అవి మహత్కార్యమై ఉండాలి. మహత్కార్యం అని చెప్పిన గొప్పది, ఉన్నతమైనది, శక్తివంతమైనది, ప్రభావమైనది, ప్రశస్తమైనది, అది మహత్కార్యము. ఇక అదే అపోస్తలుల కార్యంలో 22వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 22వ వచనంలో ఇందాక మనం చదివిన ఇశ్రాయేలు వారు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి అన్నారు. అంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు వాళ్ళ మధ్య చేయించాడు దేవుడు. కాబట్టి మోషే గారి ద్వారా దేవుడు చేయించాడు. ఇక్కడ మనం చూడదాం. రైట్. ఇప్పుడు ఏమేమి చేయించాడు అని చూద్దాం. ఇప్పుడు మోషే గారు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఏమిటో ఒక్కసారి మన బైబిల్లో చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సూచక క్రియ అంటే సాధారణంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే, లేదా అద్భుతాలు అంటే సాధారణంగా ఎలా చెప్పాలంటే మనుషుల వలన సాధ్యం కానిది, కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే ఒక విశేషమైన క్రియనే సూచక క్రియ అంటారు. అంటే మనుషులు చేయలేనివి దేవుడు మాత్రమే చేయించేది. రైట్. ఇప్పుడు దేవుడు మోషేతో చేయించిన సూచక్రియలు ఏంటి? తండ్రి అయిన దేవుడు మోషేతో చేయించిన సూచక్రియలు ఏమిటి? నిర్గమకాండం 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం మోషే గారి ద్వారా దేవుడు జరిగించిన సూచక్రియలను చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే చెప్తున్నాడు దేవుడు మోషేతో చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మోషేని పిలిచాడు. పిలిచి, మోషే నువ్వు బయలుదేరాలి, నేను ఉన్నవాడను అనువాడను, నువ్వు బయలుదేరి వెళ్ళి నా ప్రజలని ఇశ్రాయేలీలు వాళ్ళు మూలుగుచున్నారు, వారు ప్రార్థన నాకు వినపడింది, వారు భయంకరమైన బానిసరకంలో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను బయలుదేరి వచ్చాను, నా పక్షంగా నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు మోషే గారు అప్పటికే అక్కడ నుండే వచ్చాడు. ఐగుప్తులో నుండే ఇక్కడికి వచ్చాడు. అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నాడు మామ మందని. అలా కాచుకుంటున్న ఆయనతో దేవుడు చెప్తున్నమాట, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నేను వెళితే ఎవరిని పంపించాడు అని అడుగుతారు, నన్ను నమ్మరు. ఇది మోషే గారి వాదన, దేవుడితో చెప్పిన వాదన. నన్ను నమ్మరు.
నేను పంపించింది ఎవరని అడుగుతారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. మరి నేను దేవుడు పంపించాడంటే వాళ్ళు ఎలా అంతా ఈజీగా ఎలా నమ్ముతారు అనగానే దేవుడు మోషేతో చెప్పిన సూచక్రియలు. ఎప్పుడు చదువు 17. కర్రను చేత పట్టుకొని నీ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని చెప్పాను. ఏమన్నా అంటే దేవుడు కొన్ని సూచక్రియలు చెప్పాడు. ఒకటి, కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియ చేయవలెను. అంటే మొట్టమొదట మోషేతో దేవుడు చేయించిన సూచక్రియ. నువ్వు నీ కర్రని చేత పట్టుకొని వెళ్ళి దానితో ఆ సూచక్రియలు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ కర్రను వాళ్ళ మధ్య పడవేస్తే అది పాము అవుతుంది. అది సూచక్రియ. ఫరో ఎదుకు వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రను పడవేస్తే అది పాము అవుతుంది. ఒకవేళ దానికి వాడు నమ్మకపోతే రెండోది చేయమన్నాడు. ఏమంటే 4:8 మనం చూస్తే, మరియు ఆయన వారిని నమ్మక మొదటి సూచక్రియను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారి 2 సూచక్రియలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల మూడోది చెప్పాడు. అంటే మొదటిది కర్రను కింద పడేసి కర్ర ద్వారా ఒక సూచక్రియ చేయాలి, అది పాము అవుతుంది. దాన్ని నమ్మకపోతే రెండవది చెయ్యి. రెండవది ఏం చెయ్యి అన్నాడు దేవుడు? చేతిని చూపించి నీ చేతిని ఇదిగో నీ చెస్ట్ మీద నీ పెట్టు. అప్పుడు అది కుష్ఠరోగం వచ్చింది అవుతుంది. మరలా తీస్తే చేతికన్నా కుష్ఠరోగము పోతుంది. ఈ రెండవది కూడా చెయ్యి. అది కూడా నమ్మకపోతే ఇదిగో ఏటిలో నీళ్లు తీసుకొని ఏం చేయమన్నాడు? రెండవది, ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవాళ్ళను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తం అగుననెను. చాలు. అంటే దేవుడు ఈ సూచక క్రియలని, ఇది సూచక క్రియలు అంటారు. కాబట్టి మనుషులు ఎవరు కర్రను పడేస్తే పాము అవుతుందండి. మనుషుల వల్ల సాధ్యం కావాలి. రెండవది ఏంటి? చేతికి కుష్ఠరోగం రావడం, వెంటనే తీసివేయగానే చేయలా తీయగానే కుష్ఠరోగం పోవడం. ఇది మనిషి వల్ల సాధ్యమా? అప్పటికి మోషే గారు ఫరో ఎదుకు వెళ్ళి తన కర్రను మాట్లాడి కర్రను పడేస్తే పాము ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న శిఖల గారు ప్రారంభించగలవారు వారు కూడా వాళ్ళ కర్రలు పడేస్తే అవి కూడా పాములని. ఆ పాములన్నిటిని మోసే కర్ర మరింగి వేసి, అంటే వాళ్ళకు కూడా శక్తి ఉందా? శక్తి లేదు, ఏం లేదండి. దేవుడే అక్కడ వాళ్ళకు కూడా శక్తిని ఇచ్చారు. ఎందుకంటే ఫరో హృదయము కఠినము కావాలి. ఏమండి, మోసే గారు వెళ్ళి పాములు విడిచిపెట్టగానే వాళ్ళ శత్రు కళ్ళు వాళ్ళ మాంత్రికులు వాళ్ళ కథలు కూడా పదిస్తే పాము అయిపోతే, మా వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంది అంటే మోసే శక్తికి భయపడవలసిన అవసరం లేదని ఆయన హృదయము కఠిన పడాలి. అంతే తప్ప మోసే గారు కర్ర పడంగానే మిగతా వాళ్ళకి కర్రలు పాములు కాలేదు అనుకుందాం. వెంటనే ఫస్ట్ దెబ్బకి మోసే గారిని తీసుకెళ్ళిపోయి ఈ ప్రజలను అంటారు. ఎందుకంటే పాము చూసి భయపడతారేమో. అందుకే దేవుడు కావాలని వాళ్ళతో కొన్ని శక్తిని ఇచ్చాడు. కొంతవరకే అది కూడా. ఏమంటే ఆ మాటను మనం చూడగలిగితే ఏమంటే కఠినం చేశాడు. దేవుడు కావాలని కఠినం చేశాడు. ఒక్కడ మాటను గురించి దేవుడు ఆయన హృదయంలో కఠినపరిచాడు. మొదటి సూచక్రియలు ఏమంటే 7వ అధ్యాయము 20వ వచనం నుండి చదువు. 20వ వచనం నుండి చదువు. మొదటికి 2 అయిపోయింది. 3 దగ్గరికి వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు పాములు చేశారు, వాళ్ళు నీరు రక్తంగా మార్చారు. ఎందుకు? దేవుడు వాళ్ళతో ఒక శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఫరో హృదయం కఠినం కావాలి. ఫరో హృదయం కఠినం కావాలంటే పంపను, నేను ఇశ్రాయేలీయులను పంపను అనాలంటే వీళ్ళ తరపున వాళ్ళు కూడా కొన్ని చేయాలి. దేవుడే వాళ్ళకి
మోసం చేసే శక్తిని ఇస్తాడు. ఎందుకంటే మనకి క్రొత్త నిబంధన ఉంటుంది, మోసము చేసే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. వాళ్ళు మోసం చేయడానికి ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు, వాళ్ళు చేశారు. 20 వచనం చదవండి, 21 నుండి. యెహోవా ఆజ్ఞాపించిన మోషే అహరోనులు చేసిరి ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తు దేశం అన్నంతటా రక్తం ఉండేను. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు 22 వచనం చదువు. ఐగుప్తు శకునగాములు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అది అంటే ఇప్పుడు మోషే అహరోనులు చేయడమే కాదు, ఐగుప్తులో ఉన్న శకునగాములు కూడా తమ మంత్రము వలన అట్లు చేయాలంటే వాళ్ళు కూడా నీళ్లను కర్రతో కొట్టారు, మరి ఏం చేశారు, నీళ్లను రక్తంగా వాళ్ళు కూడా మార్చారు. పాములు కూడా చేశారు, నీళ్లు రక్తంగా కూడా మార్చారు. ఇప్పుడు చూసినప్పుడు ఫరో రాజుకి ఎలా ఉంటుంది, మోసే ఏదో నువ్వే చేస్తాను అనుకుంటున్నావా, వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి నేను పంపను, కఠినమైపోతాడే నేనేంటి పంపేదని. లేకపోతే భయపడిపోడు. మనకు అల్లమ్మలో 3 సూచక్రియలు దేవుడు జరిగించడానికి భయపడిపో. మరొకడు ఎవరంటే ఒక మనిషే కదా, భయపడిపోతాడనే దేవుడు కావాలని వాళ్ళకు కూడా శక్తినిచ్చారు. తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఏటిలో కప్పలు రాజేశారు. వాళ్ళు కూడా కప్పలు రాజేశారండి. విషయం ఏంటంటే రక్తము నీళ్లుగా మార్చారు మోషే అహరోనులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు గొప్ప వాళ్ళు అయితే వీళ్ళకున్న శక్తి సామర్థ్యాన్ని మనం ఆలోచిస్తే దైవ శక్తితో సమానం అనుకుంటే ఒకవేళ దుష్టశక్తి, వీళ్ళు ఏం చేయాలి, నీళ్లు రక్తంగా మారి ఏటి నీళ్ళు కంపు కొడితే ఐగుప్తు దేశం అంతా కంపు కొట్టిందట, తాగడానికి ఇబ్బంది పడ్డారట ఐగుప్తులు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఆ నీళ్లను రక్తంగా మారిన నీళ్లను త్రాగే నీళ్లుగా వీళ్ళు మార్చాలి. అప్పుడు శక్తిమంతులని చెప్పడానికి బాగుంటుంది. కానీ వీళ్ళు కూడా రక్తంగా మార్చారు, అంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో వీళ్ళు అదే జరిగించారు, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కప్పలు వచ్చినాయి, కప్పలు రాజేశారు. ఎవరు, అహరోను మోషే, దేవుడు చెప్పినారు. వీళ్ళు కూడా కప్పలు రాజేశారట. చూడండి 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే శకునగాములు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేసిరి. ఇప్పుడు మోసే అహరోనులు రాజేసిన కప్పలే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది ఐగుప్తు శకునగాములు కూడా కప్పలు వచ్చేటట్టు చేసేదట. వీళ్ళు ఏం చేయాలా, కప్పలు రాకుండా వీళ్ళు చెయ్యాలి. అప్పుడు కదా వాళ్ళకి మేలు. అంటే వీళ్ళు మేలు చేయక కీడే తగ్గిస్తున్నాడు కాబట్టి దేవుడు శక్తిని వాళ్ళకు కూడా ఇచ్చారు. మోసం చేసే శక్తి దేవుడు ఇస్తారండి. వాళ్ళు ఇలా కప్పలు రాజేస్తారండి, మంత్రాలకు శక్తి ఉంటుంది, తాంత్రికులు వాళ్ళ రాజేస్తారండి, శకునగాములు అంటే వాళ్ళకి శక్తులేం లేవు, అవన్నీ మాయ. వాళ్ళు మాయలు చేసి బ్రతికేవాడు. వీళ్ళేదో చేశారని వాళ్ళు కూడా అనేసరికి వాళ్ళకు కూడా కప్పలు వచ్చింది. ఎందుకంటే దేవుడేనండి ఏదన్నా జరిగించాలి. దేవుడు లేకుండా అసలు మంత్రశక్తి కానీ శాస్త్రపడే కానీ ఏమీ లేవండి. దేవుడు మోసం చేసే శక్తిని వాళ్ళకి ఇస్తారట. ఒకసారి ఆ మాటను చొప్పున ఎవరు తెస్సలోనికి రాసిన పత్రికలు ఆ మాట చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు సర్వసత్యము మన ఎదురుకు వచ్చింది కాబట్టి సర్వసత్యంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరు ఈరోజు మోసం చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు మోసం చేస్తున్నారంటే మోసం చేసే శక్తి ఇచ్చారు కదా దేవుడు వారికి. 2వ అధ్యాయము ఏమంటే 2వ అధ్యాయము తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచ్చినారు మనం చదువుదాం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువున యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమ ప్రకాశం చేత వారిని నాశనం చేసి 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక, చూడండి ఎవరి వలన ఇది జరిగిందంటే నశించుచున్న వారు
వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు. ఎవరు? దేవుడులైన వారు సత్య విషయమైన దేవుని ప్రేమను నమ్మకపోయారు కనుక దేవుడు ఏం చేశాడు? వాడి రాక అబద్ధ విషయమైన సమస్త బలం. ఎవరు రాక? అపవాది రాక, ధర్మ విరోధి రాక, దయ్యము దాని రాక, సత్యం ఏమంటున్నాడు దాని రాక, అబద్ధ విషయమై సమస్త బలం. ఏమండి? అబద్ధం కూడా ఎలా ఉందంట? బలంగా ఉంటుందట. తర్వాత నానా విధములైన సూచక క్రియలతో, చూడండి ఇక్కడ, నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను ఏం చేస్తుందట? కనబరుస్తుందట. చెయ్యదు, కనబరుస్తుంది. చాలా మంది మేము చూసామండి, మేము నమ్మామండి, మేము కనులారా చూసామండి అంటే నువ్వు నటించేవాడు. నువ్వు సత్యాన్ని స్వీకరించవు, నిజాన్ని స్వీకరించవు, నువ్వు సత్యాన్ని అవలంబించవు. అందుకనే దేవుడు పంపించాడు. వాడు అబద్ధం, సమస్త విషయమైన అబద్ధం, బలముతో కూడిందట అబద్ధము. నశించుతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమే సమస్త బలముతోను నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నటించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అంటే వాళ్ళు అబద్ధమును నమ్మేటట్టు మోసము చేసే శక్తి. 10వ వచనం కదా, 12వ వచనం. వారు ఏంటట? ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవాడు గనక శిక్షావిధి పొందుటకై అబద్ధములు నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అంటే దేవుడే వారికి పంపిస్తాడు. మన కళ్ళ ముందు ఏదో జరిగించడం చేస్తున్నాడు. దేవుడు కొంత శక్తిని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఎదురుకున్న నీవు సత్యాన్ని నమ్మనప్పుడు, నువ్వు వాక్యాన్ని నమ్మనప్పుడు, దేవుడిని నమ్మనప్పుడు దయ్యానికి శక్తిని ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాడిని నమ్మి వాడితో పాటు పాపాలను సత్యాన్ని స్వీకరించావు కదా. అందుకని దేవుడే కొంత శక్తిని వారికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? నీ పొజిషన్ బట్టి. నువ్వు సత్యాన్ని నమ్మేవా, సత్యం వైపు నిలబడ్డావా, అయితే నీకు వాడికి శక్తి రాదు, దేవుడు వాడికి శక్తిని ఇవ్వడు, నీ పక్షాన్ని అంటాడు. అది దేవుడు మనసు అండి. ఒకనాడు దేవుడు ఫరో హృదయంలో కఠినపరచడానికి దేవుడే వారికి శక్తినిస్తే వాళ్ళు ఏమేం చేశారు? నీళ్లను రక్తంగా మార్చారు, కప్పలు కూడా రాజేశారు. ఇక చివరికి పేర్లు చేశారట. దుమ్మును కొడితే పేర్లు అయినాయట. పేర్లు, కళలో పేర్లు, దేశమంతా పేర్లు, మనుషుల మీద పేర్లు, ఎక్కడ పడితే అక్కడ పేర్లు. అవి మోసి ఆహారాలు చేస్తే అక్కడ ఈ శకునగాండ్రు చేయలేకపోయారు. అక్కడ ఒప్పుకున్నారు. వాళ్ళు ఏమని ఒప్పుకున్నారంటే నిర్గమకాండం 8వ అధ్యాయము 19 వచ్చినాను అంటారు చదువు. వాళ్ళు ఒప్పుకున్నారు, శకునగాండ్రు ఒప్పుకున్నారు. 19 వచ్చిన శకునగాండ్రు అది అంటే వాళ్ళు వల్ల కాలేదు కదా. అప్పుడు కప్పల వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. పేర్లు రావడానికి శక్తి సరిపోలేదు. అంటే దేవుడు తీసేశారు, పేర్లు రప్పించారు మోసే ఆహారంలో. ఈ ఐగుప్తు శకునగాండ్ర వల్ల కాలేకపోయింది కనుక ఇది దైవ శక్తి తప్ప మానవ శక్తి కాదని అప్పుడు చెప్పారండి వాళ్ళు. ఇది దైవ శక్తి అప్పుడు చెప్పారు. అప్పటికే ఫరో హృదయం కఠినం అయిపోయింది. వాడు పంపించడానికి ఇష్టం లేదు. దేవుడే కావాలని ఆయన హృదయంలో కఠినపరుస్తున్నాడు. దేవుడు చెప్పాడు 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు అక్కడ జరిగించాలనుకున్నాడంటే దేవుడు అయితే దేవుడు ఫరో హృదయంలో కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను
అది దేవుని ఉద్దేశం. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు దేవుడు ఐగుప్తు దేశంలో ఎందుకు జరిగించాడంటే దేవుడికి సంకల్పం ఉంది, అక్కడ నా మహత్కార్యాలు విస్తరింపజేస్తాను. ఎందుకంటే వారి ద్వారా ఈ ప్రపంచానికి నేనెవరో తెలియచెప్పాలి. ఇది దేవుని సంకల్పం. మీరు గమనించండి, అద్భుతాలు, సూచక్రియలు దేవుడు మోసే ద్వారా ఎందుకు జరిగించాడంటే దేవుడు ఒక సంకల్పం ఉంది. తన బలాన్ని ఐగుప్తు దేశం ద్వారా సమస్త ప్రజలకు తెలియచేయాలి. అది సమస్త ప్రజలకు తెలియచేయాలనేది దేవుని ఉద్దేశం. మరో మాట మనం చూద్దాం. ఎవరికి అనుకున్న దేవుడు నిజంగా ఆయన హృదయాన్ని కఠినపరిచాడండి. నిర్గమకాండం 10:20 మనం చూస్తే, నిర్గమకాండం 10:20 మనం చూస్తే, అయినను యెహోవా ఫరో హృదయంలో కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీగిన వాడాయను. దేవుడే కావాలని ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. కఠినపరుస్తున్నాడే ఇశ్రాయేలీయులను పంపకుండా ఆపడమే ఆయన పని. ఆయన ఆపాలి, పంపించాడు అనుకో. దేవుడు సూచించాల్సిన ఈ 10 అద్భుతాలు, ఈ సూచక్రియల మహత్కార్యాలు ఐగుప్తులో జరిగించాలంటే ఇశ్రాయేలీయులు ఇక్కడ ఉండాలి. వాళ్ళు పంపించేసాడు అనుకో, ఇంకెక్కడ చేస్తారు దేవుడు? ఐగుప్తులో చేయడం కుదరదు, అడుగులో చేయాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు చేస్తేనే ప్రపంచ ప్రజలకు తెలుస్తుంది. అంటే దేవుడే వాళ్ళ హృదయంలో కఠినపరిచాడు. అంటే దేవుడు అద్భుతాలు, సూచక్రియలు మోసలో ఎందుకు జరిగిస్తున్నాడు? తన గురించి మనుషులకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఎందుకు జరిగించాడు ఇది కూడా మనకు తెలియదండి. ఆ రోజుల్లో ప్రకృతిని చూసి దేవుడు ఉన్నాడని నమ్మే అంత జ్ఞానం మనుషులకి లేదు. వినుడు వలన విశ్వాసం కలుగునని అప్పుడు ఎందుకు దేవుడు ఆ మాటలు లేదంటే చెప్పేవాళ్ళు ఎవరు దేవుడి గురించి? చెబితే విని నమ్మే అంత జ్ఞానం ఎక్కడుంది మనిషికి? ఆలోచించండి. అందుకనే దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆ కాలంలో జరిగించాడు. అదొకటి కాదండి, ఇంకొకటి మనం చూస్తే దేవుడి ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే, ఎవరి నిర్గమకాండం 8:22 చదువుతుంది. 8:22 మనం చదివితే, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు. ఏమండి? భూలోకంలో నేనే యెహోవాను. అది ఎందుకు అవన్నీ దేవుడు జరిగిస్తున్నానంటే, భూమి మీద నేనే యెహోవాను అంటే నేనే దేవుడను అది నీవు తెలుసుకొనున్నట్లు, వారు తెలుసుకొనున్నట్లు. ఫరో తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి, అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కూడా బానిస రకంలో ఉన్నారండి. దేవుడు ప్రార్థన చేస్తూ మోసేని పంపించాడు. వీళ్ళకి కూడా దేవుడి మీద అంత అవగాహన లేదు, మర్చిపోయారు. వాళ్ళ పితరులు దేవుడిని మర్చిపోయారు. వీళ్ళకి కూడా తెలియదు ఇశ్రాయేలీయులకి. ఇన్ని కారణాలు ఉన్నాయి చెప్పండి. మరో కారణం ఇక్కడ మనం చూస్తే 9:14 మనం చూస్తే, అదే 9:14 చూస్తే, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకునేవారని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చి ఉంటగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపేదను. ఇంకొకటి కారణం, వారు కూడా తెలుసుకోవాలని, సమస్త భూమి మీద నేనే దేవుడని తెలుసుకోవాలని ఫరోతో దేవుడు చెబుతున్న మాట. సమస్త భూమి మీద నేనే దేవుడినని నీవు తెలుసుకోవాలి. ఫరో, నువ్వు రాజు, నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రజలు తెలుసుకోవాలి, నా ప్రజలని ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ఏమండి? అందుకే ఏమంటే 16 నా బలమును నీకు చూపుటకును భూలోకం అంతటా నా నామమును ప్రచురం చేయుటకును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. అంటే దేవుడు ఈ సూచక్రియలు ఎందుకు, ఈ అద్భుతాలు ఎందుకు చేసేదంటే ఒకటి సూచిస్తున్నాడు, ఒకదాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే నా బలమును, ఏమంటున్నాడు? నా బలమును నీకు చూపునట్లు భూలోకం అందంతటా నా నామము ప్రచురము చేయనట్లు. అది సూచన. అంటే భూలోకం అంతా దేవుని నామము తెలియాలి, ఇది సూచన. అందుకు జరిగిస్తున్నాడు సూచక్రియలు, అందుకు జరిగించాడు అద్భుతాలు ఐగుప్తులో, అందుకు జరిగించాడు మహత్కార్యాలు ఐగుప్తులో. ఒకటేమో
ఫరో తెలుసుకోవాలి, రెండేమో ఐగుప్తు వాళ్ళు తెలుసుకోవాలి, మూడు ఇశ్రాయేలీలు తెలుసుకోవాలి. ఇంకో మాట చూద్దాం, ఇశ్రాయేలీలు వాళ్ళు దానిని రాసుకొని కూడా వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాలి. అది దేవుని ఉద్దేశం. ఏమంటే నిజంగా ఇంత ఇంత దేవుడు అద్భుతాలు సూచక్రియలు ఐగుప్తులు చేసినప్పుడు భూలోకం అంతా తెలియదు అన్నాడు కదా, మరి ఎవరికైనా తెలిసిందా? ఎవరైనా వీటిని విని మారారంటే మారారండి. ఎన్నో గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, సూచక్రియల అద్భుతాల వలన ఆ రోజు దేవుడు జరిగించిన ఈ కార్యక్రమాల వలన విని మారాలి అని దేవుడు ఏదైతే అనుకున్నాడో వేరే ప్రక్కన్న దేశాల్లో ఏమని ఎక్కడ అది ఐగుప్తులు, ఆ ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు యెరికో పట్టణంలో జరిగిన ఒక సంఘటన దేవుడు రాయించాడు. 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ రాహాబు అనే వేశ్య మాట్లాడుతుందండి. ఐగుప్తులో జరిగిన ఆ మహా కార్యక్రమాలు ఆ నోట ఈ నోట దేశాలు దాటిపోయి భూలోకం అంతా తెలిసిపోయిందండి. అప్పుడు ఆ మాట్లాడుతుంది. చదువు 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి అందును దేవుడే. ఎవరి మాట మాట్లాడుతుంది? ఐగుప్తురాలు కాదండి ఈవిడ, యెరికో పట్టణస్తురాలు, వేశ్య. ఎక్కడ జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతుంది? ఐగుప్తులో దేవుడు జరిగించిన ఈ సూచక్రియలు అద్భుత కార్యాలను చూసి మాట్లాడుతుంది. అంటే దేవుడు ఏదైతే అనుకుని జరిగించాడో అవి జరిగాయి. అలానే కాదండి, బాలాక్ అనే రాజు, మోయాబు రాజు, ఆయన భయపడ్డాడు. ఇశ్రాయేలును చెప్పించడానికి విధానాల ప్రవర్తన రప్పించాడు. అంటే ఐగుప్తులో జరిగిన కార్యక్రమాలే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వచ్చారు. ఇవన్నీ విన్నారండి, ఆ రోజు విన్నారు, అందుకు జరిగించాడు పాత నిబంధన దేవుడు. ఇంకా 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 ఎందుకు దేవుని ఉద్దేశంలో 11వ నిర్గమకాండం 14:31 వచ్చిన నిర్గమకాండం 14:31 వచనంలో ఇంకా ఎందుకు జరిగించాడు అన్నది సూచక్రియలు మహత్కార్యాలు మోషే గారి ద్వారా దేవుడు జరిగించాడు అన్నాడు కదా. ఎందుకు జరిగించాడు అనేది మనం కూలంకషంగా మనం పరిశీలన చేస్తున్నాం. 14వ అధ్యాయము 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యం, ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తీయుల నీళ్ళలో ముంచిన తర్వాత మాట్లాడుతున్నా. ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. మోషేను కూడా నమ్మాలి వాళ్ళు. యెహోవాను నమ్మడం, దేవుని నమ్మడమే కాదు, వాళ్ళ నాయకుడైన మోషేను కూడా వారు నమ్మాలి. అందుకని వాళ్ళ కళ్ళ ముందే సముద్రంలో ఐగుప్తుల నీళ్ళలో ముంచేసి దేవుడు చంపేశాడు. చనిపోయి వాళ్ళు సముద్రం నది సముద్ర తీరాలకు వచ్చిన వాళ్ళ శవాలను కళ్ళారా చూశారు. చూసిన ఇశ్రాయేలీయులు దేవుడికే కాదు మోషేకు కూడా భయపడాలి. కాదు, మోషేకు కూడా భయపడాలి. నిర్గమకాండం అదే 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే దేవుడు ఇంకెందుకు అవి వాళ్ళ కళ్ళ ముందు చేశాడు అంటే, కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయి సూచక్రియలు ఐగుప్తులు ఎదుట కనపరచుటకు నేను వారి ఎదుట జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారులకును నీ కుమారులకును ప్రచురము చేయుటకును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిస్థితిలో నేను ఎందుకు జరిగించాడట? ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడంటే, మోషే నువ్వు నీ ప్రజలు నీ కళ్ళ ముందు వీటిని ఎందుకు జరిగిస్తున్నానంటే నువ్వు చూడాలి, నీ కుమారులు చూడాలి, నీ కుమారులకు వాటిని మీరు ప్రచురము చేయాలి. అంటే మీరు చూడాలి, మీరు చూసింది మీ పిల్లలకు చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి. ఇలా తరతరాలు నేను జరిగించిన కార్యాలను గూర్చి చదివి నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదండి మహత్కార్యాలు సూచక్రియల వెనక ఉన్న
అతి పెద్ద దేవుని సంకల్పం. అందుకే ఇందాక మనం చదివిన అపోస్తుల కార్యం 7:36 మరోసారి ఈ భాగాన్ని మనం ముగించుకున్నాం. అపోస్తుల కార్యం 7:36 స్టెఫెను గారి ద్వారా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఇతడు ఐగుప్తులో, ఇతడంటే మోసే గారు, ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. ఎవరు? మోసే. ఐగుప్తులోను, ఐగుప్తు దాటిన తర్వాత ఎర్ర సముద్రంలోను, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలోను సూచక్రియ మహత్కార్యాలు వాళ్ళ మధ్య జరిగించాడు. ఎందుకంటే దేవుడు ఆయనతో జరిగించాడు. అది మీరు విన్నారు కదా, ఇక్కడ చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? స్టెఫెను గారు ఎవరితో చెప్తున్నాడంటే ఆనాడు ఉన్న యూదులతో చెప్తున్నాడు. యూదులతో ప్రసంగం అండి. మన నాయకుడైన మోషే మన పితరుల కాలంలో ఐగుప్తులోను, ఎర్ర సముద్రంలోను, అరణ్యంలోను జరిగించాడు కదా. ఇవి అన్నీ మనం విన్న తర్వాత మన దేవుని యందు మనకు విశ్వాసం కలగాలి కదా అని మాట్లాడుతున్న సంగతి. అంటే మోషే గారు జరిగించిన అద్భుతాలు మహత్కార్యాలు ఆ రోజు మోషే గారితో జరిగించిన దేవుడే నేడు యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు అని వాళ్ళని చెప్తున్న ఈ ప్రసంగం. అంటే ఆనాడు మోషే గారి ద్వారా ఎందుకు జరిగించాడు? ప్రపంచ భూమి మీద ఉన్న సమస్త దేశాలను తెలియాలని, ఇశ్రాయేలును కూడా అది చూసి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, మోషే అంటే భయపడాలని, ఐగుప్తీయులకు జరిగిన ఆ మహత్కార్యాలు సూచక్రియల భయంకరమైన శ్రమలను చూసి అన్యజనులు కూడా విశ్వసించాలని, ఫరో కూడా బుద్ధి రావాలని దేవుడు వాటిని జరిగించాడు. అలాగనే యేసుక్రీస్తు కాలంలో కూడా యేసు ద్వారా దేవుడు ఈ అద్భుతాలు జరిగించాడని మాట్లాడుతున్న సంగతి. అంటే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించడం అక్కడ దేవుని ఉద్దేశం ఉంది. మరి పాత నిబంధనలో మోషే గారి ద్వారా జరిగించిన దేవుడు మరలా ఏ నాయకుడు ఇంత గొప్పగా జరిగించినట్టు ఇక్కడ కనపడలేదు. అదే మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు మోషేతో జరిగించిన దేవుడు తర్వాత దేవుడు తర్వాత మరి ఎవరు యెహోషువ నాయకుడు కదా నెక్స్ట్. మరి ఆయన ద్వారా మోషే చేసిన అద్భుతాలు చేయలేదు కదా. మరి యెహోషువ తర్వాత నాయకుడు ఎవరు? ఉజ్జియేలు మొదటి న్యాయాధిపతి, ఆయనతో జరిగించలేదు కదా. ఇలా 14 మంది నాయకులు, 14 మంది న్యాయపతులు అండి. చివరివాడు సంసోనుతో ఏం జరిగించలేదు కదా. మరి మోషేతో జరిగించిన దేవుడు సంసోను ద్వారా ఎందుకు జరిగించలేదు? మిగతా న్యాయపతుల ద్వారా ఎందుకు జరిగించలేదు? నన్ను ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. అంటే మోషే ద్వారా జరిగించాడంటే అప్పుడు అవసరం కాబట్టి జరిగించాడు. ఆ కాలంలో మోషే గారు జరిగించినట్టు మిగతా న్యాయాధిపతులతో జరిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఏమి జరిగించేది ఆయన, మనుషులు కాదు. కాబట్టి పాత నిబంధనలు జరిగిన అద్భుతాలు సూచక్రియలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరిగింది కాబట్టి మేము కూడా చేస్తామని మార్క్స్ వార్త చూపించేవారు. యేసుక్రీస్తు చేసినట్టు సూచక్రియలు చేయగలరు. యేసు చేసిన సూచక్రియలు ఒక 2 చెప్పి నేను ముగిస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు ఎవరు స్వస్థతలు కాదని సూచక్రియల గురించి ఆలోచిస్తున్నాం. సూచక్రియలు ఏం చేశాడు? 1 చనిపోయిన వారిని లేపాడు. 2 గాలిని సముద్రము గట్టించాడు. 3 యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించాడు. అది వెంటనే ఏమైపోయింది? చచ్చిపోయింది. యేసుక్రీస్తు చేసినవి అండి, ఇవి చేయరు. ఎవరు? యేసుక్రీస్తు చేసినవే చెప్తున్నా. యేసుక్రీస్తు వారు చేసినవే చెప్తున్నాం. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు అన్నారు కదా, ఇవి చేయరు. సముద్రంలో నీళ్ళ మీద నడిచాడైనా. ఈరోజు సోకాల్లో బోధకులు మేము కూడా చేస్తామనుకున్నవారు ఎవరైనా నీళ్ళలో నడుపుతారా? ఎవరైనా అంజూరపు చెట్టును శపించారా? ఎవరైనా చనిపోయిన వారిని లేపారా? యేసుక్రీస్తు జరిగిన సూచక్రియలండి. స్వస్థతలే కాదు, స్వస్థతలు చెప్తే స్వస్థతలే కాదు, సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేయాలి. పాములు ఎత్తి పట్టుకుంటారా? ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎత్తి పట్టుకున్నాడండి, కరిచింది, ఫ్లెక్స్ ఊరుకున్నాడు. మరణకరమైనది ఏదైనా తాగుతారా? ఆలోచించండి. నమ్మిన వారి వలన అన్నాడంటే నమ్మబోయే వారందరూ కాదు, ఆ రోజు నమ్మిక లేని శిష్యులు ఉన్నారు, వాళ్ళతో చెప్పాడన్నమాట. కనుక సూచక్రియ
అద్భుతాలు మహత్కార్యాల వెనకాల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు. అంతే తప్ప ప్రతి ఒక్కరు నమ్మిన ప్రతి ఒక్కరు ఇవి చేస్తారని బైబిల్లో రాయబడిన మాటను అబద్ధం చేసుకున్నారు. మనం మొదటి చూసాం కదండి. ఏది చూసాం? మీరు సూచక్రియలు మాత్రాలు చూస్తేనే తప్ప నమ్మాలని వాళ్ళని గద్దిస్తున్న సందర్భాన్ని కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ మాటను మనం చూసి ఈరోజు ముగించుకున్నాం. అది ఎక్కడ మన దగ్గర యోహాను సువార్తలో 4:45 ఆ మాటను అక్కడ గద్దిస్తున్నాడు. యూదులను గద్దిస్తున్నాడు. మీరు నమ్మరా? సూచక్రియలు మాత్కార్యాలు మీ ముందు జరిగిస్తేనే నమ్ముతారా? లేకపోతే నమ్మరా? వినుట వలన విశ్వాసం మీకు కలగదా అని గద్దిస్తున్న సందర్భం అది. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. మీరెంత మాత్రం నమ్మరు. మీ ముందు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తేనే మీరు నమ్ముతారు. మీరు నమ్మరు, మీకు విశ్వాసం లేదని గద్దిస్తున్న సందర్భం. అంతే తప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తేనే అందరూ నమ్మాలి అన్నది యేసు ఉద్దేశం కాదు అక్కడ. కానీ ప్రతి దాన్ని అపార్థం చేసుకుంటే ఇలానే ఉంటుంది. చెప్తున్నాను, ఆలోచించిన ప్రియమైన దేవుడి పిల్లలారా, సూచక్రియల మహత్కార్యాలు అనేవి దేవుడు ఏదైనా సూచించడానికి కొన్ని చేస్తాడు. ఐగుప్తులో చేశాడు. సర్వ భూమిలో ఉన్న సమస్త ప్రజలకు తెలియాలని ఒక సూచనగా వాటిని చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నీళ్ళతో ముంచి చంపాడు. ఇశ్రాయేలీల కళ్ళ ముందు జరిగించాడు. ఇశ్రాయేలీలు అది చూసి దేవునికి భయపడాలి. రెండవది మోషేకు కూడా భయపడాలి. అందుకు దాన్ని చేశాడు అక్కడ. అది చదివి మనం కూడా భయపడాలి. ఎందుకంటే చెప్పాడు మోషేతో, ఇదిగో జరిగించినవన్నీ నీవు నీ పిల్లలకి చెప్పు, నీ కుమారుడు చెప్పు, వాటిని నువ్వు రాయి మోసే అన్నాడు. మోసే రాశాడు. ఈరోజు మనం చదివి నమ్ముతున్నాం. మోసే జరిగించిన సూచక్రియలు చదివి దేవుని మనం విశ్వసిస్తున్నాం. అందుకే దేవుడు ఆ రోజు జరిగించాడు, మోసేతో రాయించాడు. అది చదివి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అదే దేవుని సంకల్పంలో భాగం. అంతే తప్ప ప్రతి ఒక్కరు సూచక్రియ చూసి నమ్మాలంటే ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఏది చేశాడండి? కుంటి వారికి, కాలలేని వారికి అప్పటికప్పుడే బాగా చేశాడు. ఊసకాల వాళ్ళు అప్పుడే దిక్కులు లేక నిలబడ్డాడు. కుష్ఠరోగులు బాగా అయిపోయారు. ఎన్ని చేశాడు. ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? నాడు జరిగినది నేడు కూడా జరుగుతున్నాయని అనే అబద్ధపు మాటలు, మాయ చేస్తున్న బోధకులు, ఏమంటే అబద్ధ ప్రవక్తల గురించి బైబిల్లో ఎన్ని రాయించాడు దేవుడు. రెండో భాగంలో వాటిని పరిపూర్ణంగా మనం ఆలోచించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకోండి.